హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. బోధకులు బోధిస్తున్నప్పటికీ ఆ బోధలు వాక్యానుసారమైనవా కావా అని తెలుసుకునే బైబిల్ పరిజ్ఞానం మనం కలిగి ఉండాలి. బైబిల్లో ఉన్న విషయాలు మనకి బాగా తెలియాలి. ఎందుకంటే అంచె దినాలలో అనేక మంది అబద్ధ బోధకులు బయలుదేరతారని దేవుని వాక్యంలో చెప్పబడి ఉంది. ఒక అబ్బాయిని అడిగాను, బైబిల్ చదువుకున్నావా తమ్ముడు అని. చదువుకున్నానన్నా అన్నాడు. ఏం చదివావా అన్నాను. దొంగిలికూడదు అన్నాడు. నిన్నేం చదివావు అన్నాను. యేసు కన్నీళ్లు విడిచెను అన్నాడు. మొన్న ఏం చదివావు అన్నాను. ఆత్మను ఆర్పకుడి అన్నాను. ఎక్కడ చదివావయ్యా అంటే క్యాలెండర్లో చదివాను అన్నాడు. క్యాలెండర్ అద్దం దగ్గర పెట్టుకుంటాడటండి. వాళ్ళ అమ్మ బైబిల్ చదువు బైబిల్ చదువు బైబిల్ చదువు అని చెప్పుద్దట. కాబట్టి బైబిల్ తీయకుండా అద్దంలో చూసుకుంటూ క్యాలెండర్లో ఒక మొక్క చదివి వెళ్ళిపోతాడట. చదివేశాను బైబిల్ అని. నేను అడిగా, ఇవాళ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏం చేసావయ్యా, టిఫిన్ ఏం తిన్నావు అంటే 5 ఇడ్లీలు అన్నాడు. నిన్నేం తిన్నావంటే 2 చపాతీలు అన్నాడు. మొన్నేం తిన్నావంటే 3 పూరీలు అన్నాడు. ఎందుకు అంత తిన్నావు? ఇంత ఇడ్లీ ముక్క, ఇంత పూరి ముక్క, ఇంత చపాతీ ముక్క రోజు తిని వెళ్ళిపోవచ్చు కదా, టైం లేదని. రోజు అలాగే ఇంత తినేసి టైం లేదు మమ్మీ అని కాలేజీకి వెళ్ళిపోతున్నావు అనుకో, స్కూల్కి వెళ్ళిపోతున్నావు అనుకో, ఇంత మొక్కలు తిని ఎట్టుంటావు చెప్పు నువ్వు? ఉఫ్ అంటే పడిపోతావు కింద. ఏంటండి? అలాగే బైబిల్ కూడా గుండెల్లో మంట పుట్టే వరకు చదవాలి. గంట చదువుతావు, అరగంట చదువుతావు, 5 నిమిషాలు చదువుతావు, అది ముఖ్యం కాదు. చదివిన వాక్యం మనసుకి హత్తుకోవాలి, మనసుకు అనునయించుకోవాలి, మనసుకు ఒక సంతోషం కలగాలి, ఒక తృప్తి కలగాలి, ఒక కనువిప్పు కలగాలి. అంతవరకు చదవాలి. కాబట్టి అలా చదవండి. మీరేదో మొక్కుబడికి చదవకండి. మొక్కుబడికి గుణించుకుంటూ చదవటం ముఖ్యం కాదు. మీరు ఎంతసేపు చదివిన దాన్ని గ్రహించుకొని మనసులో పెట్టుకుంటే ఆ దినమంతా ఆ వాక్యాన్ని ధ్యానిస్తే మీరు ఆశీర్వదించబడతారు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, ఇంటిలో పడుకొని నిద్రపోవాడు ధన్యుడు. కాదు కదా. అవి చెయ్యకుండా ఉండాలి. దుష్టులతో సాంగత్యం చేయకూడదు, అపహాసకులతో కూర్చోకూడదు, పాపులతో నిలవకూడదు. మరి ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రమును ధ్యానించేవాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండను, అతడు చేయనదంతయు సఫలమగును. అది చెయ్యకూడదు, ఇది చెయ్యాలి. అంటే దివారాత్రులు బైబిల్ చదవటం కుదురుద్దా? రాత్రి మొగుళ్ళు బైబిల్ పెట్టుకొని కూర్చొని చదువుతా కూర్చుంటే కుదురుద్దా? చదవగలవా? కాలేజీకి వెళ్ళొద్దా? చదువుకోవద్దా? ఇంట్లో ఉద్యోగానికి వెళ్ళొద్దా? ఇంటి పనులు చేసుకోవద్దా? దివారాత్రులు చదవలేము, కానీ దివారాత్రులు ఏం చేయొచ్చు? మనం ధ్యానించవచ్చు. ధ్యానించడం అంటే ఆవులు గేదెలు అండి మేసి వచ్చాక, గడ్డి మేసి వచ్చాక సాయంకాలం ఏం చేస్తాయి? ఎట్ట ధ్యానిస్తాయి? ఎట్ట నెమరేస్తాయి? చప్పుడు చేసుకుంటా ఆ గుంజుకుంటుంటాయి, అందులో సారం గుంజుకుంటాయి. అలాగే మనం వాక్యం చదివిన దాన్ని హృదయానికి అనునయించుకొని జ్ఞాపకం పెట్టుకుంటే, దావీదన్నాడు, నీ వాక్యం నన్ను బతికిస్తుంది, నీ వాక్యము నాకు ఆనందాన్ని కలుగజేస్తుంది, నీ వాక్యము నన్ను హెచ్చరిస్తుంది, నీ వాక్యం నా పాదాలకు దీపంలాగుండి నేను నడవలసిన మార్గాన్ని నాకు చూపిస్తుంది అన్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవండి, ధ్యానించండి. నాకు చదువు రాదండి, ఎట చదవమంటారు బైబిల్ అంటారు కొంతమంది. చదువురాని వాళ్ళకి మీకు ఎవరన్నా ఉత్తరం రాస్తే, ఈ అమ్మాయి దుబాయ్ పోయి ఉత్తరం రాసింది, అమెరికా పోయి ఉత్తరం రాసింది, ఎట చదువుకోమంటావు అని చింపి పొయ్యిలో పెడతారా ఏంటి? ఏం చేస్తారు? చదువుకునే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి, మా అమ్మాయి ఉత్తరం రాసిందమ్మా, చదువమ్మా ఏం రాసిందో అని వాళ్ళు చదువుతుంటే శ్రద్ధగా వింటారు. చూసారా? చదువు రాకపోతే చదివించుకొని వినండి. మీ పిల్లలతో చదివించుకోండి. పిల్లలకి మేలు, అది మీకు మేలు. వాక్యం పిల్లలకా పెద్దలకా? మగవాళ్ళకా ఆడవాళ్ళకా? నువ్వు చదువుకో నాకెందుకు అంటారేంటండి మీరు? నువ్వు చదువుకో, బైబిల్ వెళ్తారావు కదా చర్చికి, మళ్ళీ నన్ను ఎందుకు అంటారేంటి? అందరికీ నీ వాక్యం నాకు తెలివినిస్తుంది, నీ వాక్యం నాకు వివేచనిస్తుంది,
నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను కాబట్టి నా బోధకుల కంటే మించిన జ్ఞానం నాకు వచ్చింది, వృద్ధుల కంటే మించిన విశేషమైన జ్ఞానం నాకు దొరికిందని దావీదు అంటున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వారి చేతులెచ్చి చూపిస్తున్న నీ బిడ్డలను చూడు నాయన. ఏ బిడ్డ హృదయంలో ఏ వేదన ఉన్నదో, ఏ శోధన ఉన్నదో, ఏ కోరిక ఉన్నదో నీవు బాగా ఎరిగిన దేవుడవు తండ్రి. నీ కొరకు బ్రతకాలని, నిన్ను మహిమపరచాలని, నీ సహాయము తోడుతో ఈ లోకంలో సర్వము కలిగి సమృద్ధి కలిగి జీవించాలని ఆశపడుతున్న నీ బిడ్డలను నాయన నీవు దీవించు తండ్రి. దురభ్యాసాలకు బానిసలైన వారిని విడిపించుము నాయన. యవ్వన బిడ్డలు సాతానికి లోబడకుండా, లోకాన్ని ప్రేమించకుండా, వారి యవ్వన కాలంలోనే వారి హృదయాలను నీకు అప్పగించుకున్నట్లుగా సాతాను కట్ల నుండి ప్రతి వ్యక్తిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. మా కుటుంబాలు నరకాలుగా చేస్తున్న సాతాను కార్యాలను లయపరిచి మా కుటుంబాలు పరలోకాలుగా మార్చుము తండ్రి. ప్రతి కుటుంబంలో నీ దీవెన దయచేయి. ఏ హృదయ స్థితిలో ఇక్కడికి వచ్చినారో హృదయాలను పరిశీలించే దేవా నీకు బాగా తెలుసు కనుక ప్రతి ఒక్కరిని నీ గాయపడిన చేతిని చాపి ఈ రాత్రి దర్శించు నాయన. నీ హస్తముతో ముట్టు నాయన. మా బంధకాలు తెగిపోతాయి. నీ హస్తముతో ముట్టు నాయన. మా రోగాల నుండి మేము విడుదల పొందుతాం. నీ హస్తముతో ముట్టు నాయన. మా శాపాలన్నీ ఆశీర్వాదాలుగా మారతాయి. నీ అద్భుతాలు ఈ రాత్రి మేము చూచి వెళ్ళటానికి, అనుభవించి వెళ్ళటానికి సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేయండి. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. జీవితాంతం నీకై బ్రతికేదా.